మొత్తం కూడా వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ఉంటుంది. అవి చూస్తే నీకు రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పింది వింటావు. రేపు నువ్వు చూసావంటే యూ విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. యూ షుడ్ టెల్ యువర్ మమ్మీ టు ఓట్ ఫర్ గురజాల జగన్మోహన్ టీడీపీ. అది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ సీ ద వీడియోస్. రోడ్ వైడనింగ్స్ కానీ, యూనివర్సిటీ తెచ్చే కానీ, కాలువలు కట్టే విషయంలో కానీ, ఇంకా లైట్స్ వేయడంలో కానీ అన్నీ కూడా. ఇప్పుడు సంతపేట మన కాణిపాకం రోడ్ అంతా లైట్లు వేసారు చూసావా, సండే ఓపెన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డే బై డే సంతపేట ఈస్ గోయింగ్ టు గ్రో. కేవీ స్కూల్ కూడా అక్కడే వస్తా ఉంది. సో అన్నీ కూడా సంతపేటకి తీసుకొని వస్తున్నా. ఎడ్యుకేషన్, టూరిజం, రోడ్ డెవలప్మెంట్, టెంపుల్స్ అంతా కూడా 4 temples శాంక్షన్ చేసినాం టీటీడీ నుండి. సో వీఆర్ గోయింగ్ టు సీ న్యూ సంతపేట by 6 to 8 months. Okay, all the best amma. Thank you ma, thank you, all the best talli. మీరు పేదవాళ్ళకి అన్నం దానం చేస్తారని నేను మా ఫాదర్ వచ్చి బ్యాండ్ అయిపోయింది, మా మదర్ వచ్చి టైట్. సో నీ అంబిషన్ ఏం కావాలని? క్లాసికల్ డాన్సర్ కావాలని. ఎందుకు నీకు ఆ కోరిక? అది ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఎవరిని ఇన్స్పిరేషన్? కాదమ్మా, ఫ్యామిలీ కోరుకునేది వేరు, నీ మనస్సు వేరు. నీ మనసు కూడా డాన్సర్ కావాలని ఉందా? హూ ఈజ్ యువర్ ఇన్స్పైర్డ్? భానుప్రియనా? ఎవరో ఒకరు ఉండాలి. శోభన మేమా? సుధామూర్తినా? ఎవరామా? క్లాసికల్ డాన్సరా? నాకు తెలిసింది ఇద్దరే. ఒక భానుప్రియ యాక్టర్ తెలుసు కదా, ఆమె శోభన. దే ఆర్ ద బెస్ట్ క్లాసికల్ డాన్సర్స్ నేను చూసింది టీవీలో. అవుట్ ఆఫ్ దట్ నాకు టైం లేదు, ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు కొన్ని పేర్లు తెలియదు. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్. డాన్సర్ అవ్వాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఐ విజన్ బాగుండాలి. నీ కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంది. ఆనందంతోనా, భయంతోనా, లేదా ఆనందంతోనా? అట్లయితే ఓకే. నువ్వు బాగా క్లాసికల్ డాన్సర్ అంటే యూ వాంట్ టు సీ ది మూవీస్లో క్లాసికల్ డాన్స్ చూస్తే నీకు ఇంకా బాగా వస్తుంది. నువ్వు కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా అంత బాగా రాదు. ఎందుకంటే నేను డ్రైవింగ్ ఎలా చేశానని చాలామంది అడిగినారు. నేను ఎప్పుడు పోయి డ్రైవింగ్ నేర్చుకోలే, నాకు లైసెన్స్ కూడా లేదు చిత్తూరు వచ్చేదాకా. ఎప్పుడు లైసెన్స్ తీసుకోవాలని నాకు అనిపించలే. బట్ ఒకరోజు ఒక డ్రైవింగ్ చేసి చూసి వాడు చెప్పాడు, నీకు ఇంత బాగా డ్రైవింగ్ వచ్చే లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి? నో టైం అని చెప్పి టైం లేక లైసెన్స్ తీసుకోలే. బట్ ఇప్పుడు తీసుకున్నా. నేను ఎక్కువ వాచ్ చేశా నైట్ రైడర్స్ అనే ఒక మూవీ. సో దాంట్లో డ్రైవింగ్ ఎలా చేసేది, అది ఉత్త కారు. సో నేను ఆ కార్ రేస్ చూసి డ్రైవింగ్ నేర్చుకున్నా. సో మనం చూసేదాన్ని బట్టి కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ క్లాసికల్ డ్యాన్స్ ఉన్న యూట్యూబ్లో కానీ లేదా సినిమాలు చూడు, నువ్వు యూ విల్ అచీవ్ ఇట్. ఆల్ ద బెస్ట్. ఓకే. As you know, there are so many rape cases are going on. So before I thought to go for degree in another state, but my father didn't send me. So I wanted Chittoor should be safe and more. Definitely. Now, when I was entered into Chittoor, it was feeling happier. Any issues are there? When I entered, no rowdyism. Okay, no drugs, no illegal things. Day by day, I was getting back Chittoor into a best place. Now in AP, you know Chittoor, what rank is there? Out of 175, we are in 24th place. And Swachh Bharat, in Swachh Bharat, out of 800 towns, we are in 180. And out of this, our AP, we are in 5th place. So I am trying to get it for 2nd place, because 1st place is always Rajahmundry. పుష్కరాల వల్ల దాన్ని అద్భుతంగా తయారు చేశారు కాబట్టి, పుష్కరాల టైంలో 1000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది కాబట్టి రాజమండ్రి హ్యాస్ బికమ్ బ్యూటిఫికేషన్. ఇక్కడ మన చిత్తూరుకి ఫండ్ ఇస్తే అంతకంటే బాగా చేస్తాం. బట్ వీ డోంట్ హ్యావ్ ఫండ్ కాబట్టి ఫండ్ ఏముందో దాంట్లో నేను ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఆల్ రోడ్స్ విల్ బి వైడనింగ్, ఆల్ లైట్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ 4 sides of our Chittoor. If you see from Morkambattu to Chittoor, there was beautiful roads. Now I am making Sandapeta road. Palamner from Bangalore entrance, Iruvaram to Dargah circle, we are making 80 feet with divider and lightning. And Collectorate to Durgamma temple. From Kongareddipalli to Thana checkpost. So we are creating our Chittoor into a smart city.
I came from smart city, Bangalore. So when I have seen Bangalore, I should make it as a Bangalore Chittoor. Otherwise, people will run from Chittoor to Bangalore. Now I am started Bangalore to Chittoor. So people who has run from Chittoor, I want to get back from Bangalore to Chittoor. So we are creating Chittoor as a new town with mall also. The mall was going to build by GJM MLA. If nobody has built, I am trying to build it. If nobody is coming here, your MLA is ready to do for everything. So that is what my intention. If some industries are not coming here, I am going to play industries. If someone is not coming to build a mall, I am building a mall. If someone is not coming for university, I am trying to make university. That is your MLA. Everybody who is studying, you should learn our MLA what he is doing. So everybody go to Insta, Facebook, go and see what your MLA is doing at least one day in a week. Sunday is a holiday. Take mobile, don't go to games and all. Go to GJM or Chittoor or Gurujala Jagan Mohan, you can see what is happening in Chittoor. First we should learn and know about where we are there and in and around what is happening. Okay, if we learn about US now, it is danger. Say our thoughts will go to US. We should try to make our Chittoor like US. It won't happen, but we should try. Okay. My father transferred from Gujarat to Chittoor from last 4 years. Okay. I have find so much difficulty in language, but now the faculties are so good of this college and in Chittoor, so I'm very happy. That definitely will get it back like Gujarat. Okay. From Gujarat only, top people, business people like Ambani, today Prime Minister Narendra Modi, powerful Home Minister Amit Shah, and Adani, everyone. Okay, so they are all inspired to our India. We should also inspire to India means we should make something better for Chittoor. Okay, all the best. Thank you so Thank much. you. So let's call the public round of applause for MLA. నేను 8వ తరగతి చదువుతున్నాను విజయం సిబిఎస్ఈ స్కూల్లో. కానీ ముందుగా నేనేమనుకున్నాను అంటే ఒక పెద్ద పొలిటీషియన్ చూడాలి, మంచి వాళ్ళని చూడాలి. కానీ మొదటిసారిగా మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ 100 ఏళ్ల చరిత్ర గల ఈ చిత్తూరుకి మీరు చాలా అభివృద్ధి చేశారు. దానివల్ల ఇప్పుడు చాలా మంది సంతోషంగా ఉంటారు. కనుక నేను మీకు చాలా అభివందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంతకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం తెలుసుకున్నావు అభివృద్ధి చిత్తూరులో? ఇప్పుడు చాలా మంది వచ్చారు కానీ ఎవ్వరు రోడ్డు గురించి పట్టించుకోలేరు. ట్రాఫిక్ అయింది, పొల్యూషన్ అయింది. కానీ ఇప్పుడు మీరు వచ్చాక ఇప్పుడే రోడ్డు విస్తరణ మొదలు పెట్టారు. కాబట్టి ఇంకా అనుకుంటున్నది ఏమంటే మీరున్నప్పుడే దీన్ని పూర్తిగా చేసి వెళ్తారండి. 24 months టైం ఈరోజు రాసుకొని బుక్లో ఇంట్లో పోయి మీ మమ్మీ డాడీకి చెప్పు. జీజేఎం సార్ని మేము స్కూల్లో కలిసాము. 24 months టైం అడిగాడు. ఆల్ 4 roads, చెన్నై నుండి, సోలింగర్ నుండి, తిరుపతి నుండి, బెంగళూరు నుండి ఎంట్రీ అయ్యే రోడ్స్తో సహా. గాంధీ రోడ్ చూసారా ఎట్లా చేస్తున్నాను? కలెక్టరేట్ ముందర చూసావా రోడ్ ఎంత వైడనింగ్ అయింది? కలెక్టరేట్ ముందర చూసావా? చూడలేదా? కలెక్టర్ బంగ్లా ముందర ఎంత పెద్ద రోడ్ అయింది. చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు చాలా అలా టోటల్ చిత్తూరుని చేసి రోడ్సే కాదు, చెరువులన్నీ తవ్వించి మంచి పార్క్స్ చేస్తున్నా. ప్రతి చెరువులో మంచి వ్యక్తుల విగ్రహాలు పెట్టి దాని కింద వాళ్ళ ఇది రాయిపిస్తున్నాను. వాట్ దే హ్యావ్ డన్ ఫర్ సొసైటీ. మీరు దాన్నంతా విజిట్ చేసినప్పుడు ఈచ్ పిల్లర్ పైన ఒక చిత్తూరు వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరెవరు ఉన్నారో వారి గురించి, పక్కలో మన రాష్ట్రంలో గొప్ప వ్యక్తి, దేశంలో గొప్ప వ్యక్తి, అట్లా ఎవ్రీ స్టాచ్యూకి ఒక్కొక్కరు వాళ్ళ డెఫినేషన్ రాసి మన చిత్తూరు గురించి కూడా బ్యూటిఫుల్గా ఒక మెసేజ్ ఉండే విధంగా మన చికటాన్ని కట్టమంచి చెరువులో పెట్టిస్తాను. సో ఇవన్నీ ఎవరి కోసం అంటే మీకోసమే. రేపు మీరు ఎవరు అంటే మేము చిత్తూరు అని చెప్తే ఇప్పటికే చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు. చిత్తూరుకి ఎంత క్రెడిట్? ప్రపంచం మొత్తం మనకి పేరు వచ్చిందా లేదా చిత్తూరు? ఎవరెవరి వల్ల చెప్పు? నా వల్ల కాదు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు వల్ల చిత్తూరు అంటే రికగ్నైజ్. తర్వాత చిత్తూరు అంటే మంచి ఇండస్ట్రీస్, న్యూట్రిన్, షుగర్ ఫ్యాక్టరీ, విజయ డైరీ, ఇవన్నీ ఒకప్పుడు మనకి ఆస్తి. ఇప్పుడు న్యూట్రిన్ వెళ్ళిపోయిందా? చాక్లెట్ ఆగిపోయింది, ఫారిన్ చాక్లెట్స్ వచ్చాయి. సో దానివల్ల న్యూట్రిన్ మళ్ళీ మేము కొనుక్కొని డెవలప్ చేస్తున్నాం. సో చిత్తూరుకి మళ్ళీ పేరంటే అమర్ రాజా బ్యాటరీస్.
అమర్ రాజా బ్యాటరీ వరల్డ్ వైడ్ ఈరోజు #1 బ్యాటరీ. అలా చిత్తూరు డిస్టిక్ నుండి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు తెలియాలి కదా. కాబట్టి నా ఇంటెన్షన్ రేపు పొద్దున గ్రంథాలయం బిల్డింగ్ ఓపెనింగ్ లో కూడా మీకు అన్ని మంచి మంచి బుక్స్ ఎక్కడ దొరకని బుక్స్ తెప్పిస్తాను. ఓకేనా? ఎవ్రీ స్కూల్ చిల్డ్రన్స్ ఒకసారి గ్రంథాలయం విజిట్ చేయాలి, అన్ని బుక్స్ ని చదువుకునేకి ఏర్పాటు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. ఒక 2 వీక్స్ బ్యాక్ ఢిల్లీకి వెళ్ళేసి వచ్చాను. ఎందుకంటే సైన్స్ ఎక్స్పోజర్ మీద. అది సైన్స్ ఎక్స్పోజర్ చాలా మంది వెళ్తారు, కానీ ఫస్ట్ టైం నా చరిత్ర, మా కుటుంబం చరిత్రలోనే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం. దాంట్లో నేను ఎక్కాను. ఆ యొక్క ఫీలింగ్ ఉంది, గాల్లో తేలుతా ఉంటే దీంతో చాలు చనిపోవచ్చు అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఈ యొక్క ప్రభుత్వం మామూలుగా అయితే ట్రైన్ లో వెళ్ళాం మేము, కానీ అకస్మాత్తుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్లాన్ చేంజ్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేసి ఒక 52 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 52 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఫ్లైట్ లో వెళ్ళాలి. ఇది ఒక మళ్ళీ ఛాన్స్ అది వీళ్ళకు. అంటే ఎందుకు చేశారు చెప్పా పని? అంటే మేము క్వాంటమ్ టెక్నాలజీ మీద స్టేట్ లెవెల్ లో సెమినార్ ఇచ్చాం. దాంట్లో బాగా సెమినార్ ఇవ్వడం వల్ల మమ్మల్ని డిస్ట్రిక్ట్ నుంచి ఇతను సెలెక్ట్ చేశారు. అది కాదు నేను అడిగింది, ఎందుకు ట్రైన్ నుండి ఫ్లైట్ కి మారింది? అంటే ఇంకొకసారి ఛాన్స్ రాదు సార్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చాలు కాబట్టి. ద విజనరీ లీడర్, he is born for CBN, so he has that further future thinking. మా పిల్లలు ఆంధ్ర రాష్ట్రం నుండి దే వాంట్ టు ఫ్లై ఇన్ ఫ్లైట్. ఫస్ట్ పాయింట్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు నా లైఫ్ లో నేను సక్సెస్ అయిన తర్వాత ఎక్కుతా అనుకున్నా, కానీ చదువుకునేటప్పుడు ఎక్కినా అంటే బికాస్ he has done miracles. Yes, that is what their inspiration for me to make this Chittoor beautification. All the best. Thank you. మా స్కూల్ కి, మన ప్రభుత్వానికి, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి నేను గర్వపడుతూ విధేయుడిగా నా జీవితాంతం మన గవర్నమెంట్ కి సర్వీస్ చేస్తూ ఉంటాను అని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. నేను మిమ్మల్ని కలవడానికి చాలా, అంటే నేను 7th చదివేటప్పుడు పీవీకే గ్రౌండ్ దగ్గర ప్రేయర్ సాంగ్ పాడేకి మిమ్మల్ని ఫస్ట్ టైం అప్పుడు చూసాను సార్. మిమ్మల్ని చూస్తానని కూడా అనుకోలేదు సార్. మీ వలన నేను ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. లైబ్రరీ లేదు కదా, నేను లైబ్రరీ లేకపోయినా బుక్స్ అన్న స్పాన్సర్ చేస్తా. మన గ్రంథాలయం రెడీ అయినాక ఖచ్చితంగా దాన్ని అందరూ వాడుకోండి. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ తల్లి. ఎస్ ఎస్, ఆల్ ద బెస్ట్. My name is Charnasri. I'm studying 10th class. At morning section 8 to 9:30. But transports are very Traffic. Okay. Okay. It is very dangerous to us. From where are you now staying? Kongaredipalli. Kongaredipalli. That is what I am widening the road. Lot of issues are there. Some people has went to court also not to develop it, but no court, nothing. Within 6 months I will widen the road. Okay? Yes. This is what a real leader is. We are really very much proud and very much happy for you, sir. అంటే ఇంకొక విషయం, ఒక 2 minutes సార్. సార్ ఉండే ఏరియాలోనే మేము ఉన్నాము. అదే ఏరియాలో ఇంతకు ముందు కూడా సేమ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ ఉన్నారు. ఎవ్రీ డే ఒక ప్రోగ్రామ్. సార్ వాళ్ళ ఆఫీస్ ముందు there is one big hall. Every day one program. సార్ వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు మనుషులు ఉన్నారు. Which means leader is always available in the locality. ఇంతకు ముందు లీడర్ లొకాలిటీలో అవైలబుల్ లేదు. అవర్ లీడర్, అవర్ ఎమ్మెల్యే is always available in the locality. Every day we can see. నేనైతే సార్ అట్లీస్ట్ ఒక రోజైనా కార్లో లేదు నేను చూసేస్తాను. మళ్ళీ ఇక్కడ లొకాలిటీలో ఉంటారంటే లేదు. అసెంబ్లీలో సెషన్స్ జరిగితే అసెంబ్లీలో కూడా మాట్లాడతారు. మళ్ళీ తిరుపతిలో సెషన్స్ జరిగితే ఐ ఫాలో సార్, నేను ఫాలో అవుతాను. ఐ ఫాలో నారా లోకేష్ సార్, CBN సార్, మీది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్ ఫాలో అవ్వండి. సీరియస్లీ యూ హ్యావ్ టు నో మన లీడర్ ఏమేమి మన ప్లేస్ కి చేస్తున్నారని మనకు తెలియాలంటే యూ షుడ్ నో వాట్ టైప్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్. అండ్ రియల్లీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్క్ ఫర్ డెవలపింగ్ చిత్తూర్. వి ఆర్ వెరీ హ్యాపీ. అంటే నేను పుట్టి పెరిగిందంతా చిత్తూరే. ఇన్ని సంవత్సరాల్లో చిత్తూరులో ఇంత డెవలప్మెంట్ అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ యామ్ సీయింగ్ దిస్. సార్, ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ గ్రంథాలయం కమిటీ వారికి మరియు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలకి గ్రంథాలయం గురించి ఒక 2 words చెప్తా, ఎక్కువ చెప్పను ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నా నామినేషన్ లో చూస్తే I was a 6th class.
అంటే నిజంగా కూడా 6th క్లాసే నేను చదివింది. బట్ ప్రపంచాన్ని ఎక్కువ చూశాను కాబట్టి జ్ఞానం విజ్ఞానం ఇవన్నీ సొసైటీ నేర్పింది. సో సొసైటీ మనకి ఏమి ఇచ్చిందిరా అంటే సొసైటీ అన్నీ ఇస్తుంది, మనం సొసైటీని ఫాలో అప్ చేస్తేనే. సైడ్కి వచ్చాను, మీరు వీడియో కాదురా, వాళ్ళ పిల్లలు చూసి వినాలి అని ఉంటారు, మీరే అడ్డం ఉంటే వాళ్ళకి. సో గ్రంథాలయంకి మీరు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ప్రపంచానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఒక గ్రంథాలయంలో దొరుకుతుంది. సరే, ఒకప్పుడు అంటే గ్రంథాలయము పుస్తకాలు బుక్లు టెక్నాలజీ లేనప్పుడు మనము గ్రంథాలయాన్ని వాడుతూ ఉన్నాం బుక్స్ రూపంలో. ఈ రోజంతా టెక్నాలజీ ఏఐ దాకా వచ్చేసాం. ఇప్పుడు నేను మాట్లాడేది నేను లేకపోయినా కూడా నా వాయిస్ ఒక్కసారి రికార్డ్ అయితే నేనే మాట్లాడినట్టు నా వాయిస్తో మీకు స్పీచ్ ఇచ్చేవచ్చు ఎక్కడి నుండి అయినా కూడా. అంటే అంత హై టెక్నాలజీకి ఈరోజు ప్రపంచం రీచ్ అయిపోయింది. మీ దగ్గర మొబైల్స్ ఉంటే మీ మొబైల్లో ఎక్కువ గేమ్స్ యూట్యూబ్ సినిమాలు చూసే కంటే కూడా మొబైల్ని కూడా మీకు ఒక ఫ్రెండ్గా వాడచ్చు. అంటే ఒక బుక్గా, ఒక మంచి స్నేహితుడు ఒక బుక్ లాంటి, ఒక బుక్కే ఒక మంచి స్నేహితుడు మనకి. ఎవరు ఫ్రెండ్స్ లేనప్పుడు ఏం చేస్తాం, బుక్ తీసుకొని ఆ బుక్ చదువుతాం. ఆ బుక్ చదివే దీని వల్ల మనకి ఎంత విజ్ఞానాన్ని ఇస్తుంది పుస్తకం అంటే. దాన్ని ఎంతో గొప్ప వ్యక్తులు రాస్తారు వారి చరిత్రని. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గురించి కాదు కానీ ఒక బుక్ గురించి చెప్తా. అంటే గ్రంథాలయము, ఆ గ్రంథాలయంలో ఎటువంటి రకాల పుస్తకాలు ఉంటాయంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నేను క్లాసికల్ డాన్సర్ కావాలి అనింది. సో ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేసిన ఆ ఫొటోస్, ఆ ఒక్కొక్క డాన్స్ ఏమనేది కూడా ఆ బుక్లలో దొరికేది. డాన్స్ పుస్తకాలు నాటకాలు మామూలుగా మనకు ఫీడింగ్ అయ్యి రాస్తారు, ఇది ఏ టైప్ ఆఫ్ నాట్యము అనేది. అవన్నీ కూడా చూస్తే నీకు ఆ షేప్ ఆఫ్ డాన్స్ వేయాలి అంటే అది పలానా డాన్స్ అని తెలిసేది ఒకప్పుడు పుస్తకాలు. ఇప్పుడంటే నువ్వు క్లాసికల్ డాన్సర్ అని కొడుతుంటే డాన్స్ వస్తుంది, ఫోన్లో కూడా చూడొచ్చు. ఫోన్లు ఎందుకు వచ్చినాయి, టెక్నాలజీ మారింది కాబట్టి గ్రంథాలయాన్ని మొబైల్గా యూజ్ చేస్తున్నాం. నేనైతే నా మొబైల్ ఈజ్ మై లైఫ్. ఈ మొబైల్ని నేను ఎక్కువ దేనికి వాడతానంటే జ్ఞానం కోసం. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఈ మొబైల్ ద్వారా. పబ్లిక్ అంతా వెళ్ళిపోయాక, ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాక మొబైల్లోకి వెళ్ళి ఒక 2 hours స్టడీ చేస్తాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అప్పుడే మేడం చెప్పినట్టు ఆల్ ఫేస్బుక్స్. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చేశారు, పుట్టపత్రిక ఎన్ని గంటలకు వచ్చారు, అక్కడ ఏం చేశారు, బాబా గారి ప్రోగ్రాంలో ఎంతో పార్టిసిపేట్ చేశారు, అక్కడ నుండి రైతులతో ఎక్కడ స్పెండ్ చేశారు, అక్కడ నుండి అమరావతికి వెళ్ళి మళ్ళీ ఏ ప్రోగ్రామ్ చేశారు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ బుక్. అయితే మొబైల్ని మంచి వాటికి వాడాలి. ఏది కూడా చెడు కాదు, ఏది మంచి కాదు. పుస్తకం ఒకప్పుడు మనకి చదువుకోవడానికి బుక్సే ఉన్నాయి, అప్పుడు మొబైల్ లేదు. నేను చదివినప్పుడు అయితే మాకు స్కూల్లో లైబ్రరీ ఉండేది. నేను ఓన్లీ జీకే బుక్ దా చదువుతాను, వేరంతా చదివే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు దేవుడు ఆ శక్తి నీలే. నా పక్కన ఉన్న వాళ్ళంతా పుస్తకాలు ఎత్తుకొని సైన్స్, మ్యాథ్స్ ఏమేమో చదువుతా ఉన్నారు. నేను ఉత్త జీకే నాలెడ్జ్. జీకే క్లాస్ జరిగిందంటే నాకు 90 మార్క్స్ వస్తాయి, అన్నిటికీ ఆన్సర్ చెప్తా. అప్పుడే వాళ్ళు చెప్పినట్టు అదే టక్కని మళ్ళీ వేరే అడిగారు అనుకో నాకు రాదు ఆన్సర్. దానికి కొందరు ఉంటారు, వాళ్ళు పడి పుస్తకాలు చదివి అవి చెప్తుంటారు, సోషల్ లేదా మ్యాథ్స్. నన్ను ఏమన్నా అడిగితే 27 cities ఉంటే 27 city క్యాపిటల్స్ చెప్పేవాడిని. లేదు ఇంకా ఏమారించాలంటే 2 చెప్పేస్తాను కరెక్ట్గా. క్రికెట్లో ఊరికేనే సచిన్ టెండూల్కర్ పలానా మ్యాచ్లో ఎంత కొట్టాడు స్కోర్ అంట, అది ఎక్కడ బుక్లో రిటర్న్ ఉండదు, రికార్డు ఉండదు. వాళ్ళు చూసుకొని ఎస్ ఆర్ నో అనే లోపల టైం లేదు కాబట్టి నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ఎవరు? మాకు లేడీస్కి పెడతారు క్విజ్ క్లాస్. మా క్లాస్లో క్విజ్లో నేను అడిగే క్వశ్చన్ ఏమడిగితే, సనత్ జయసూర్య శ్రీలంకన్ బ్యాట్స్మెన్ ఆ మ్యాచ్లో ఎంత కొట్టాడు అంట. నాకు కూడా తెలిసి ఉండదు, బట్ నేనేం చెప్తా 45 runs అంట. 45 runs అవునా కాదా అనేది టీచర్కి ముందు క్రికెట్ తెలియదు. లేడీస్ క్రికెట్ చూడరు కాబట్టి వాళ్ళు ఎస్ ఆర్ నో అని గమ్మున ఉంటారు. 2 minutes తర్వాత పాస్ కదా అంటే నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్కి నేనే కాబట్టి టిక్ కొడతారు. సో జీకే క్వశ్చన్స్ అంటే జగన్ చెప్తాడు అంటారు మా క్లాస్లో. అంటే ఈ మాట ఎందుకు చెప్పండి, కాన్ఫిడెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ కాకూడదు.
లేదా తికమక పెట్టాలి. టీచర్ మనం తికమక పెట్టని చూస్తారు వాళ్ళు, టీచర్ గురువులు. నేను గురువు గారి దగ్గర శిష్యుడిని కదా, గురువుని మించిన శిష్యుడు కావాలంటే ఏం చేయాలి? గురువుకి తెలియని క్వశ్చన్ ఒకటి గురువుకి వేస్తా, గురువు ఏం చెప్తాడు? మ్యాథ్స్ టీచర్ని అడిగితే 6 6 are 36, 8 8 are 64, 9 9 are 81 ఇవి చెప్తుంది. ఆమెను టక్కని తీసుకొని పోయి సచిన్ టెండూల్కర్ ఎంత కొట్టాడంటే ఆమె ఏం చెప్తాను. సో మా టీచర్ని కూడా ఓడించాను నేను జీకే క్లాస్లో. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఓడించిన కొందరిని తిక్కమక్క పెట్టి అది చెప్పాలంటే ఇంకొక రోజు చాలా టైం పడుతుంది, అప్పుడు చెప్తాను.